సో, కొన్ని ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వస్తా ఉంటాయి గదా! మీరన్నట్టు రోడ్ యాక్సిడెంటే గానీ, చిన్న పిల్లలే గానీ, అట్లాంటి టైంలో ఎట్లా ఇస్తారు అనెస్థీషియా? ఫస్ట్ మనకి ఈఆర్‌లోకి రాంగానే వి అసెస్ ద పేషెంట్. హ్మ్. ఫ్లూయిడ్ లాస్ ఏమైనా ఉందా? హ్మ్. బ్లడ్ హ్మ్. ఏమైనా అవసరం పడుతుందా? సో, అవన్నీ తెప్పించుకుంటాం. లైక్ బ్లడ్ కంపల్సరీ అవసరం పడుతుందంటే హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా బ్లడ్ ఇంత కావాలి, ఇంత హ్మ్. రిజర్వ్ చేసుకోవాలి అవి చెప్తాం. ఓటీలోకి తీసుకుంటాం. వీళ్ళు ఫుల్ స్టమక్ తోటి ఉన్నారా? లేకపోతే ఆహా! నిల్భయమవుతున్నారో తెలీదు. అవును. సో, అలాంటప్పుడు ర్యాపిడ్ సీక్వెన్స్ ఇండక్షన్ అంటాం. సో, ఓకే. ఇట్ ఈస్ లైక్ ఇన్ నో టైమ్ యూ విల్ ఇంట్యూబేట్ ద పేషెంట్. సో, హ్మ్. అది దానికి కొన్ని హ్మ్. డ్రగ్స్ ఉంటాయి. లైక్ షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ హుహుహు. అండ్ ఆల్సో రిక్వైర్డ్ ప్రెషర్ అంటాం. హ్మ్. ఇక్కడ ప్రెషర్ గట్టిగా ఒక అమౌంట్ హ్మ్. ఉంటుంది. ఆ సెట్ ప్రెషర్ ఇస్తే ఇసోఫేగస్ అనేది బ్లాక్ అవుతుంది. అప్పుడు ఈజీగా ట్యూబ్ వేసుకోగలుగుతాం. ఓకే. సో, అట్లా వాళ్ళు పల్మనరీ చేస్తారా? యాస్పిరేట్ కాకుండా. ఆహా! సో, ఇలా కూడా చేస్తుంటాం అనమాట. సో, ఓకే. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో విల్ బీ వెరీ మచ్ రెడీ అనమాట. హ్మ్. అయితే లోకల్‌గా ఇస్తారా? నో. రీజనల్‌గానా? నో. జనరల్ అనెస్థీషియా జనరల్ ఇస్తాం. అనెస్థీషియానే జనరల్ చేస్తారు. ఇస్తాము, రీజనల్ ఇస్తాం, లోకల్ ఇస్తాం. ఆహా! డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఏం ఎమర్జెన్సీ. ఇప్పుడు న్యూరో సర్జరీస్ వాటికి జనరల్ అనెస్థీషియా ఆహా! ఇచ్చుకుంటాం. లేదు కాలు ఫ్రాక్చర్స్ హ్మ్. అట్లాంటివి. సో, డిపెండింగ్ ఆన్ అక్కడ కూడా మళ్ళీ డిసైడ్ అవుతామనమాట. హ్మ్. ఏమి ఇస్తే బెటర్, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నారు. హుహుహు. సో, దాన్ని బట్టి అనెస్థీషియా హ్మ్. విల్ బి డిసైడెడ్. సో, జనరల్‌గా వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉన్నారనంటే, ఇంకేం లేదు అయిపోయింది అని అంటా ఉంటారు. బయట అందరూ యాహ్! అంతే యాహ్! ఐ నో. అనుకుంటుంటారు. అది ఒక అపోహనా? రియాలిటీగా గూడా వెంటిలేటర్ మీద ఉండంటే ఇంకా మనిషి మళ్ళీ తిరిగి రాడా? లేదు. లేదు. వెంటిలేటర్ మీద ఎందుకు పెడతాము? పేషెంట్‌కి సమ్ ప్రాబ్లమ్ ఉంది. అది మనం రెక్టిఫై చేయాలి. సో, హుహు. వెంటిలేటర్ ఇట్ విల్ ఈజ్ అవర్ వర్క్ ఆఫ్ బ్రీతింగ్ హ్మ్. ఆర్ సర్క్యులేషన్ మెయింటైన్ చేయటం. అదంతా వెంటిలేటర్ పని ఉంటుంది కాబట్టి హుహు. వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళా ఎక్స్‌ట్యూబేట్ అనేది చేస్తుంటాం. వెంటిలేటర్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు డెత్ అవుతారనేది లేదు. సో, వెంటిలేటర్ ఈజ్ ఆల్సో టెంపరరీ బేస్డ్. వెంటిలేటర్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హుహుహుహు. సో, అదొక అపోహ మాత్రమే. హ్మ్. వెంటిలేటర్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో అవుతదని ఏం లేదు. హుహు.